అందరికీ నమస్కారం అండి. ఇది విజయవాడ గన్నవరం రూట్ అన్నమాట. హైవే రోడ్డు. ఇది ఏలూరు రోడ్డు అని కూడా అంటారు. మంచి ప్రైమ్ లొకేషనే. ఇక్కడ G+1 బిల్డింగ్ అయితే ఒకటి సేల్కి వచ్చింది. ఈరోజు ఈ వీడియో అయితే చూపిస్తున్నామండి. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. ఈ రోడ్లో అయితే మనం వెళ్ళవలసి ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో మొత్తం 242 గజాల్లో ఉన్నటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది విజయవాడ. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. మీకు కనిపిస్తుందండి G+1 బిల్డింగ్ అయితే. ఇక్కడ మొత్తం డెవలప్డ్ ఏరియా, చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. నియర్ బైలో హౌసెస్ అయితే ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా జస్ట్ ఒక 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ అయితే. ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. ఓల్డ్ కన్స్ట్రక్షన్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డింగ్ అయితే. ఇది మొత్తం 242 గజాలండి. 242 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి 2 BHK ప్లస్ 1 BHK అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ ఒక 2 BHK మాత్రమే ఉంటుంది. అది కూడా డీటెయిల్గా చూపిస్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. చుట్టూ సందు కూడా వదిలారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మెయిన్ డోర్ అయితే ఉంది. ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కింద అయితే కనుక గ్రౌండ్ కన్స్ట్రక్షన్ వచ్చి 2000లో చేశారు. పైన వచ్చి 2007, 2007లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. విజయవాడ ఎన్కేపాడు లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. ఇదంతా హాల్ అండి. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ అయితే మీరు చూస్తున్నారు. చాలా బాగుంటుంది హౌస్ అయితే. ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా సరే దగ్గరుండి కట్టుకున్నటువంటి బిల్డింగు. మొత్తం 242 గజాల్లో కట్టినటువంటి బిల్డింగు. ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము. ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక 1,55,00,000 అయితే చెప్తున్నారండి. 1,55,00,000 చెప్తున్నారు. ల్యాండ్ ప్లస్ హౌస్ మొత్తం కలిపి. ఇది వచ్చేసి డైనింగ్ అండి. డైనింగ్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు. ఇక్కడ కిచెన్ ఏరియా కూడా ఉంది. ఈ కనిపించేదంతా కిచెన్ ఏరియా. మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ G+1 హౌస్ 1,55,00,000 అయితే చెప్తున్నారు. డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదా. పైన అయితే మనకి కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఈస్ట్ వైపు వదిలారు. మంచి ప్రాపర్టీ, మిస్ చేసుకోవద్దు. మొత్తం 242 గజాలు. బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మెయిన్ రోడ్డుకి కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.